నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వరిలో అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశాన్ని గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రమేష్ బాబు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు ఎప్పట్లాగే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 04027031431 27031432 అలాగే 27031433. నమస్కారం సార్ రమేష్ బాబు గారు. నమస్కారం అండి. వరి ఈ రోజు మన ముఖ్యమైన అంశం ఏంటంటే వరి ప్రధానంగా మన రాష్ట్రంలో ఖరీఫ్ లోనే కాకుండా రబీ సీజన్ లో కూడా నీటి వస్తు ఉన్న దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పండిస్తున్నారు కదా సార్. అయితే ఈ రబీ సీజన్ కు అనువైనటువంటి రకాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఎలాంటి రకాలను ఎంచుకుంటే రబీలో కూడా మనం మంచి దిగుబడి పొందొచ్చు? ఈ రబీ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 16 లక్షల హెక్టార్లో వరి పండిస్తున్నారు. అన్ని సాంప్రదాయంగా వరి పండించే అన్ని జిల్లాల్లో కూడా వరి పండిస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే డిసెంబర్ చివరికి వచ్చేసాం, జనవరిలోకి వచ్చాం కాబట్టి నాలుగు పోసుకోవడం అయిపోయింది మామూలుగా. అయినప్పటికీ మనం రకాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మధ్యకాలిక రకాలు అంటే 120 నుంచి 135, 145 రోజుల కాల పరిమితుల రకాలని ఈ రబీలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రబీలో మనకు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈ అగ్గి తెగులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు తగ్గిపోయి తర్వాత మంచు పడుతూ తర్వాత అప్పుడప్పుడు వర్షాలు పడుతూ కూడా ఈ నెల్లూరు జిల్లాలో అటువంటి ప్రాంతాల్లో ఆ విధంగా ఉండడం వల్ల ఈ అగ్గి తెగులకు అనుకూలమైన వాతావరణం, అలాగే ఈ దోమపోటు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఎంపిక చేసుకునే రకాలు వచ్చి వాటిని తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసి చేసుకున్నట్లయితే మనకు సాధ్యమైనంత వరకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు దాదాపుగా డిసెంబర్ చివరి వారం డిసెంబర్ అయిపోయింది, జనవరికి వచ్చేసాము కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా నారుమళ్ళ పూర్తి అయిపోయి నాట్ల టైంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆలస్యంగా నాటుకోవాలి అనుకునే రైతులకి ఎప్పటి వరకు కూడా ఇంకా నారుమళ్లు పోసుకునే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఎలాంటి రకాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? అది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డిసెంబర్ కట్ ఆఫ్ డేట్ అయిపోయినా కూడా కొంతమంది ఇంకా నీటి వసతి ఉన్న వాళ్ళు, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాలంలో పోసుకోలేని నాళ్ళు పోసుకోలేని వాళ్ళు ఇప్పుడు వేసుకోవాలంటే కూడా మనకు తక్కువ రోజుల్లో కోతకొచ్చే రకాలు మనం ముఖ్యంగా అగ్గితెగులు తట్టుకొని చలిని తట్టుకునే తెల్లహంస, తర్వాత IR 64, MT 1010, తర్వాత నెల్లూరు మషూరి, తర్వాత ఇవి జగిత్యాల వాళ్ళు ఇటీవల విడుదల చేసినటువంటి ఈ ప్రద్యుమ్న అనే రకం, ఇది 100 రోజులకే కోతకొస్తుంది. అలాగే అంజన అనే రకం, తర్వాత ఎర్రమల్లెలు, ఇలా తక్కువ రోజుల కాల పరిమితి కలిగిన రకాలు మనం ఎంపిక చేసుకున్నట్టయితే దిగుబడిలో లోపం రాకుండా కరెక్ట్ గా మామూలు ఇవి కోసుకునే టయానికే మనం దీన్ని కూడా కోసుకొని మనం మంచి దిగుబడి ఆశించేదానికి అవకాశం ఉందండి. అలాగే సార్, ఇప్పుడు వరి నారుమళ్లు మీరు ఆలస్యంగా కూడా కొంతమంది వేసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నారుమళ్లు వేసేటప్పుడు ముఖ్యంగా ఈ చలికాలంలో బాగా చలి తీవ్రత ఈ 2 నెలల్లో కూడా బాగా ఎక్కువ ఉంటుంది, జనవరి చివరి వరకు కూడా. మరి ఇలాంటి సమయంలో నారుమళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా నారుమడి యాజమాన్యం తీసుకున్నట్టయితే మనం ఈ కాలంలో ఈ చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నారుమడిలో ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్టయితే ఈ భాస్వరం మోతాదు ఎక్కువగా చేసి రెండింతలు ఎక్కువ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అలాగే మంచు పడి ఈ కొద్దిగా ఎర్రగా పోతుంటుంది అనమాట. ఎక్కువగా మంచు కురుస్తున్నప్పుడు మనం ఈ నారుమళ్ళ మీద కొద్దిగా పాలిథిన్ షీట్స్ కప్పుకొని మనం రాత్రి వేళ కప్పుకొని మళ్ళీ పగలు తీసేస్తే ఎండ ప్రభావానికి మనకు దాని చలిని తట్టుకునే. తర్వాత ఈ చలి వల్ల మనకు జింకు లోపం కూడా వచ్చేదానికి అవకాశం. సార్ మన కాలర్ రెడీగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. మేడం, నా పేరు గోపాలం అండి. చెప్పండి గోపాలం గారు. ఇప్పుడు ఈ రబీలోనేమో హలో చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. ఈ రబీలో కావేరీ వెరైటీకి ఏమో నారేసామండి, దాంట్లో కొద్దిగా అతిథి కూడా వస్తుందన్నారు. మేము ఫెర్టిలైజర్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి అని మేము సార్ అడుగుతామండి. నాట్లు వేసారా అండి? నాట్లు వేయడం పూర్తయిందా? నారు వేశారు, ఇంకా నారుమడిలోనే ఉంది. అవునండి, నారుమడిలోనే ఉంది. రేపు నాట్లు వేస్తారు. ఎలాంటి ఎరువులు వాడుకోవాలని అడుగుతున్నారు. ఈ ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం మామూలుగా ఈ ఆఖరి దుక్కిలో ఒక DAP బస్తా గాని 3 సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు గాని వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకి. అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 50 కిలోల DAP, దాంతోపాటు ఓ 15 కిలోల యూరియా, అలాగే 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అది మొదటి దఫా వేసుకోండి. తర్వాత దఫా వచ్చి 35 కిలోల యూరియా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కూడా 35 కిలోల యూరియా, తర్వాత 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్లయితే
మనకు సరిపోతుందండి. ఆ విధంగా 3 దఫాలుగా ఈ యూరియా డిఏపి వేసుకుంటే ఆల్రెడీ దాంట్లో డిఏపి ఉంటుంది కాబట్టి 15 కిలోలు యూరియా సరిపోతుంది. తర్వాత మిగిలిన 2 దఫాలు 35 కిలోలు. ఏ పరిస్థితిలో కూడా 35 కిలోలు మించి మనం యూరియా వేసుకున్నట్టయితే మనకు ఈ చలి వాతావరణంలో అగ్గితెగులు, తర్వాత దోమపోటు, తర్వాత ఇవన్నీ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ఎరువుల యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత యూరియా బాగా వినియోగం కావాలంటే మీకు నీళ్లు పూర్తిగా తీసేసి గుజ్జుగా నీళ్లు పెట్టుకుని వేసుకున్నప్పుడు అయితే మనకు యూరియా వినియోగం బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పశ్చిమ గోదావరి జిల్లా. మంచిదండి, చెప్పండి. హైబ్రిడ్ రకాలు ఏమైనా ఉంటే తీసారండి. ఇప్పుడు రబీలో వేసుకోవడానికండి? రబీలో ఇప్పుడు మనకి ఆల్రెడీ రబీ సీజన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మీరు పశ్చిమ గోదావరి జిల్లా అంటున్నారు కాబట్టి మనకు అక్కడ మనకు మీ ఏరియాకి అనుకూలమైన హైబ్రిడ్స్ అంతగా లేవండి. మనకు వెరైటీసే ఎక్కువగా దిగుబడులు వస్తున్నాయి మనకు. కాబట్టి ఏంటంటే మనకు ప్రస్తుతానికి అక్కడ మనం పరీక్షించినప్పుడు మనకు అంత ఎక్కువ దిగుబడులు రావడం లేదు. హైబ్రిడ్ కంటే వెరైటీసే ఎక్కువ దిగుబడి వస్తున్నాయి కాబట్టి మనం ప్రస్తుతానికి వెరైటీలు ఏదన్నా మంచి హైబ్రిడ్ వచ్చేంత వరకు మనం వెరైటీలే సాగు చేసుకుంటే మంచిది అనిపిస్తుంది అండి. నా సూచన. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము ప్రకాశం జిల్లా. చెప్పండి. వరిలో అగ్గి తెగులు వచ్చినది. ఇప్పుడు ఈయన దశలో ఉంది, పొట్ట దశ. అది అంతా ఆకు మీద సుక్కు వస్తుంది. దాని పిచికారి ఏం చేయాలని ఇంతవరకు ఏమైనా చేశారా అండి? ఇప్పుడు ఈ భీమ్ అని ట్రైసైక్లోజోల్ ఆ మందు ఒకటి వాడేవండి. అది వాడినా కూడా అంత కంట్రోల్ కావట్లేదు. అది 9,092 5 నెలల పంట అండి. రకం చెప్తారండి. ఏది ఏ రకం అండి? 33,892 వేసింది మీరు? అవును సార్, అవును సార్. 33,892 మామూలుగా అగ్గితేలు తట్టుకుంటుంది. కానీ మీకు వచ్చిందంటే ఎక్కువ నత్తదిని వేసినప్పుడు ఆ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత భీమ్ కొట్టున్నారు కాబట్టి మీరు కొట్టి ఎన్ని రోజులు అయింది? భీము వారం అయింది కాబట్టి మీకు మచ్చలు కనబడినా గానీ అంత వ్యాప్తి చెందకపోవచ్చు. అవి చూసుకోండి. ఏంటంటే మీరు కొట్టిన మందు 15 రోజుల వరకు పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి ఎన్ను బయటకు ఈనే దశలో ఒకసారి కొట్టండి. మళ్ళీ ట్రైసైక్లోజోల్ కొట్టినట్టయితే మీకు అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మచ్చ కనపడుతుంది కానీ అంత వ్యాప్తి చెంది దాన్ని నాశనం చేసే పరిస్థితి అయితే ఉండదండి. అది నా ఉద్దేశం. 892 మామూలుగానే అగ్గితేలు తట్టుకునే గుణం ఉంది దానికి. అది. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. చెప్పండి. ప్రకాశం జిల్లా అండి. ఎక్కడి నుంచి అండి? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా, చెప్పండి. అదే మేడం, వచ్చేసి 140 టీమం నాటున్నాము రెడీగా. నాటేసి 13-14 రోజులు అవుతుంది. అది దిక్కులు వచ్చేసి డిఏపి వాడాము. ఎరువులు డిఏపి మురటప్ కూడా వాడాము. ఇప్పుడు ఏమేమంటారని ఇప్పుడు డిఏపితో పాటు 15 కిలోలు యూరియా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోని పక్షంలో 35 కిలోలు యూరియా వేసుకోండి. ప్రతి దఫా 35 కిలోల చొప్పున వేసుకుంటా వస్తే 3-4 దఫాలు 35 కిలోలు